టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను దురదృష్టం వెంటాడిందా? లేకపోతే ఇక్కడ కావాలని ఈ శ్రీలంక ఆటగాడు ఏమైనా తొండి చేశాడా అనేది గనుక చూసినట్టయితే, ఫస్ట్ బేసికల్లీ శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఈరోజు మొదటి రోజు జరిగింది. అయితే యశస్వి జైస్వాల్ రనౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో సంయమన లోపం కారణంగా వికెట్ పారేసుకున్నాడు. ప్రస్తుతం ఈ రనౌట్‌కి సంబంధించిన విషయం చాలా వైరల్ అయింది. శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇద్దరూ సాధికారికంగా బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. కానీ అరంగేట్ర బౌలర్ కేసర్ నువంత వేసిన 11వ ఓవర్ ఆఖరి బంతికి యశస్వి రనౌట్ అయిపోయాడు. ఈ బంతిని కేఎల్ రాహుల్ మిడాన్ దిశగా ఆడి సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే బౌలర్ కేసర్ డైవ్ చేసి బంతిని ఆపే ప్రయత్నం చేశాడు. నాన్ స్ట్రైకర్ యశస్వి జైస్వాల్కు అడ్డుగా చేశాడనమాట. యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బౌలరే అక్కడ తప్పు చేశాడు. అయితే అతను పరిగెడుతున్న టైంలో అతను బౌలర్ అడ్డంగా వచ్చి డైవ్ చేయటం అనేది కరెక్ట్ విషయం కాదు. అప్పటికే సగం క్రీజ్ దాటిన రాహుల్ ఆగిపోయాడు. వెంటనే లేచిన యశస్వి జైస్వాల్ సింగిల్‌కు మొమెంటం ఇచ్చాడు. దాంతో రాహుల్ నాన్ స్ట్రైకర్ వైపు వేగంగా పరిగెత్తాడు. కానీ ఏమైందో ఏమో కానీ జైస్వాల్ కూడా యూ టర్న్ తీసుకొని మళ్ళీ నాన్ స్ట్రైకర్ వైపే పరిగెట్టాడు. సో ఇద్దరూ అలాగే వెళ్ళేటప్పటికి బంతిని అందుకున్న ప్రభాత్ ఎలాంటి తప్పిదం లేకుండా కీపర్ నిరోషన్ డిక్వెలర్‌కు బంతిని అందించాడు. తను బైల్స్ పడేయకుండా కెప్టెన్ వైపు చూశాడు. అయితే కెప్టెన్ వైపు చూసేసరికి అక్కడ ఏమైంది, ధనుంజయ్ డిసిల్వా సైగ చేయడంతో స్టంప్స్‌ని కొట్టి అక్కడ తను వికెట్ అయితే తీసేశాడనమాట. ఇక బౌలర్ తప్పిదం కారణంగానే బ్యాటర్ కింద పడిపోయాడని కీపర్ రన్అట్ చేయకుండా ఆగాడు. కానీ డిసిల్వా ఈ అవకాశాన్ని వదులుకోలేదు. తమ అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటారేమో అని అంపైర్ డిసిల్వాని ఆరా తీశాడు. కానీ అతను అందుకు అంగీకరించలేదు. కింద పడి లేచిన తర్వాత జైస్వాల్ పరుగు తీసేందుకు కాల్ ఇవ్వడంతో రన్అట్‌కు దారి తీసింది కాబట్టి క్రీడా స్ఫూర్తి విషయంలో శ్రీలంకను నిందించలేమని, కేఎల్ రాహుల్ ఆగినప్పుడే జైస్వాల్ వద్దనుంటే అతనికి తిరిగి వెళ్ళిపోయేవాడని. కానీ శ్రీలంక తీరుపైన భారత నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. శ్రీలంక బౌలర్ కారణంగానే జైస్వాల్ కింద పడిపోయాడని, ఇది క్రీడా స్ఫూర్తిని ఎలా సమర్థించినట్టు అవుతుందని, ఇది నిజంగా చెప్పాలి అంటే చాలా క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అంటూ చెప్పుకోవచ్చు. గత ఏడాది నుంచి జైస్వాల్ టెస్టులో 3 సార్లు రనౌట్ అయ్యాడు. ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 175 పరుగుల భారీ స్కోర్ చేసి రనౌట్ అయ్యాడు. సో ఈ టెస్ట్ సిరీస్‌కి సంబంధించి ఇది మూడో రనౌట్ అనమాట జైస్వాల్‌కి.